గుడ్ మార్నింగ్ స్మార్ట్ కిడ్స్. ఎందుకు స్మార్ట్ కిడ్స్ అంటున్నాను చెప్పండి. చిన్న ఏజ్ లోనే మీరు ప్రోగ్రామింగ్ అండ్ లాజికల్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు. డెఫినెట్ గా ఈ లాజికల్ ప్రోగ్రామింగ్ మీ కెరీర్ కి, మీ స్కూల్లో ఏ లాజికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికైనా ఈ లాజికల్ ప్రోగ్రామింగ్ యూజ్ అవుతుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. టుడే మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎల్సి ప్లాడర్. ఎల్సి ప్లాడర్ ఏ ఇన్స్ట్రక్షన్? కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, స్మాల్ రీక్యాప్. మనకి ఎన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? వన్ ఈస్ టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్. సెకండ్ వన్ ఈస్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్. థర్డ్ వన్ ఈస్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్. ఫోర్త్ వన్ ఈస్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. మనం నేర్చుకునే ఎల్సి ప్లాటర్ ఏ కేటగిరీ కింద వస్తుంది? కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ కింద వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ఏంటిది ఈ ఎల్సి ప్లాటర్? వాట్ ఈస్ దిస్ ఎల్సి ప్లాటర్ ఇన్స్ట్రక్షన్? ఇది ఎలా వర్క్ అయింది? దాని సింటాక్స్, స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ అండర్స్టాండింగ్. ఇవన్నీ ఇవాళ క్లాస్ లో చూద్దాం. ఓకే, ఎల్సి ప్లాటర్ అంటే ఏంటి? చూడండి, సింపుల్ గా యాక్చువల్ గా ఇక్కడ వీఆర్ సీయింగ్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ఎల్సి ప్లాటర్ కదా. ఇప్పుడు యాక్చువల్ థింగ్ చూడండి, ద ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే ఎస్పీ వన్ అంటే స్టేట్మెంట్ ఫామ్. సో కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే ఎస్పీ1 బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆహా, అలా కాదు. కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? నెక్స్ట్ బ్లాక్. ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది? ఎస్పీ2 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అలా కాదు. ఇది కూడా ఫెయిల్ అయింది. సెకండ్ ఎల్స్ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. థర్డ్ కేసులో ఎల్సి థర్డ్ ఎల్సి సపోజ్ ఈ థర్డ్ కండిషన్ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై మీనింగ్ థర్డ్ కండిషన్ ట్రూ అయితే ఎస్పీ3 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఫస్ట్ ఇఫ్ బ్లాక్ లో కండిషన్ ఫెయిల్ అయింది, ఎల్సి బ్లాక్ లో కండిషన్ ఫెయిల్ అయింది, థర్డ్ ఎల్సి బ్లాక్ లో కండిషన్ ఫెయిల్ అయింది, లాస్ట్ ఎల్స్ బ్లాక్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్ బ్లాక్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు దీన్ని ఎల్సి ప్లాడర్ అన్నాం? చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము? డాట్ 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 లైన్స్, డాట్ డాట్. ఇక్కడ ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు బేసింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు. అందుకోసం దీన్ని ఏమంటాం? ఎల్సి ప్లాడర్ అంటాం. ఎల్సి ప్లాడర్ అంటే అర్థమవుతుందిగా. మనకి మన రిక్వైర్మెంట్ ప్రకారం ఎన్ని ఎల్సి బ్లాక్స్ అయినా రాసుకోవచ్చు. 5, 10, 15 ఎన్ని బ్లాక్స్ అయినా రాసుకోవచ్చు. దానివల్ల దీన్ని ఏమంటారు? ఎల్సి ల్యాడర్. ల్యాడర్ అంటే ఏంటి? నిచ్చెన మనం పైకి ఎక్కాలంటే స్టెప్స్ ఎన్ని ఉంటాయి? బేసింగ్ అంతా మన నిచ్చెన సైజ్ ని బట్టి స్టెప్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే, అందుకోసం దీన్ని ఏమంటాం అంటే ఎల్సి ల్యాడర్ అంటాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం చిన్న స్మాల్ సింటాక్స్ చేద్దాం. ఓకే, ఇఫ్ కండిషన్ 1 చూడండి, ఇది ఒక ఇఫ్ బ్లాక్. ఈ ఇఫ్ బ్లాక్ లో కండిషన్ 1 సాటిస్ఫై అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్సైడ్ ఇఫ్ బ్లాక్ లో ఏమైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ దీంట్లో 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి. జస్ట్ నేను డ్రా చేస్తున్న 2 లైన్స్. 2 లైన్స్ స్టేట్మెంట్స్ 2 ఇన్స్ట్రక్షన్. 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ 1 సాటిస్ఫై అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 2, సపోజ్ ఇఫ్ కండిషన్ 1 ఫెయిల్ అయింది, నెక్స్ట్ ఎల్స్ ఈ కండిషన్ 2 చెక్ చేస్తాం. కండిషన్ 2 సాటిస్ఫై అయింది అనుకోండి, ఏమవుతుంది? కండిషన్ 2 ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎల్స్ సపోజ్ కండిషన్ 1 ఫెయిల్, కండిషన్ 2 ఫెయిల్, కండిషన్ 2 కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ కండిషన్ 3 కడతాం. కండిషన్ 3 కూడా సాటిస్ఫై ట్రూ అయితే కండిషన్ 3 బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ కండిషన్ 3 కూడా ఫెయిల్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అల్టిమేట్ గా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ ఏముంది? ఎల్స్ బ్లాక్ లో 3 కండిషన్ ఫెయిల్ అయ్యాయి. 3 కండిషన్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి లాస్ట్ బ్లాక్ ఏంది? ఎల్స్ బ్లాక్. దీన్నే అందుకోసం ఏమంటాం మనం?
మనకి కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ 2 టైప్స్. వన్ ఈజ్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్. మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా వన్ బ్రాంచే ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్ బ్రాంచ్ మీన్స్ వన్ బ్లాకే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి ఈ సింటాక్స్ లో? చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి. కండిషన్ 1 ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, థర్డ్ బ్రాంచ్ అండ్ ఆల్సో ఎల్స్. 4 బ్రాంచెస్. 4 బ్రాంచెస్ లో బేసింగ్ ఆన్ ద కండిషన్ ఆ పర్టికులర్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే మనం ఏమంటుంది, డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్. డెసిషన్ మేకింగ్ ఎక్కడ జరుగుతుంది? కండిషన్స్ లైన్స్ ఇక్కడ దొరుకుతుంది డెసిషన్స్. ఓకే ఓకే స్మాల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు స్మాల్ ప్రోగ్రామ్ ఏంది ఇక్కడ చూడండి. ఒక ఇచ్చిన నెంబర్ పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? ఇచ్చిన నెంబర్ 0. పాజిటివ్ నెంబర్ అని ఎప్పుడు అంటాం? ఒక నెంబర్ పాజిటివ్ అని ఎప్పుడు అంటాం? ఒక నెంబర్ నెగిటివ్ అని ఎప్పుడు అంటాం? మనం ఇచ్చిన నెంబర్ 0 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం? పాజిటివ్. ఇచ్చిన నెంబర్ 0 కంటే తక్కువ ఉంటే నెగిటివ్ నెంబర్. ఆ రెండు కాకపోతే ఏ నెంబర్ అవుతుంది? వచ్చే నెంబర్ 0 అయి ఉండాలి. దీన్ని ప్రోగ్రామాటిక్ గా ఎలా పెట్టాలి అర్థమవుతుందా? సింపుల్ ప్రోగ్రామ్ కదా ఇది. ఎల్సి ప్లాడర్ స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ మన ఇచ్చిన నెంబర్ ఏ గ్రేటర్ 0 అయితే ఏమవుతుంది? ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది. అదే కానీ మనం ఇచ్చిన నెంబర్ మైనస్ లో ఇచ్చాం అనుకోండి, అది ఆబ్వియస్ గా ఏమవుతుంది? ఏ లెస్ దాన్ 0. సపోజ్ -5 లెస్ దాన్ 0. దట్ మీన్స్ -5 ఇస్ ద నెగిటివ్ నెంబర్. అలాంటి కేసెస్ లో ఇది ప్రింట్ అవుతుంది. ఓకే మనం ఇచ్చింది పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదు. ఇప్పుడు నేను ఇస్తున్న 0 ఇచ్చాను. 0 కేసులో ఏమి? అది ఏ 0 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? మనం స్మాల్ ఎగ్జాంపుల్ ఏదైతే ఎగ్జాంపుల్ చేసామో దీన్ని మనం మన సి ఎడిటర్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అవుట్పుట్ చూపిస్తాం చూడండి. ఓకే చూడండి. ఓకే ఫస్ట్ 2 లైన్స్ సపోర్టింగ్ లైబ్రరీస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ ఈ క్లాస్ లో మనం ఫోకస్ చేయాల్సింది ఎల్స్ ప్లాడర్ గురించి. చూడండి ఇక్కడ లైన్ నెంబర్ same whatever program I showed you in that paint. Student, if a greater than 0, I say a black percentage d is positive. Else if block a sorry, is a less than 0. Just a minute. Small correction here. A less than 0 అయితే that is negative. In third branch మన పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు ఏమిస్తే మిగతాది 0. ఇక్కడ చూడండి ఫస్ట్ ఐ థింక్ మీకు ఇంటీజర్ ఏ అంటే తెలుసు. ఏ వేరియబుల్ డిక్లరేషన్ ఇదే ఈ లైన్ ఏమంటాం? టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్. క్లియర్ స్క్రీన్ ఇస్ అ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్. స్కాన్ఎఫ్ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈస్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్. ఓకే ఓకే ఫైన్. మనం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లెట్ చెక్ చేద్దాం. ఆల్ట్ F9. టర్బో C++ లో ఏంటి మనం ఏదైనా ఇష్యూస్ ఉంటే చెక్ చేయడానికి ఆల్ట్ F9 ఇస్ ద షార్ట్ కట్ కీ. ఓకే వార్నింగ్స్ we can ignore warnings. Okay errors 0 0. Then okay now program is ready for running. Now నేనేం చేస్తాను? అప్లికేషన్ మన ప్రోగ్రామ్ రన్ చేయాలంటే కంట్రోల్ F9 is the shortcut key for running our C program. Control F9. Enter a value. చెప్పండి ఒక నెంబర్. సపోజ్ నేను 7 ఇస్తాను. 7 is పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? 7 is పాజిటివ్. ఓకే A5. ఓకే నెగిటివ్ నెంబర్ ఇచ్చి ఇంకోసారి ట్రై చేద్దాం. అవుట్పుట్ కంట్రోల్ రన్ చేయాలంటే షార్ట్ కట్ కీ ఏంది? కంట్రోల్ F9. ఇప్పుడు నేనేమిస్తాను? మైనస్ వాల్యూ -7. -7 is positive number or negative number? -7 is always negative number. Entered value is 0. Wrong. Just a minute. Why it's giving negative number? చూడండి మన చేంజెస్ సేవ్ అవ్వలేదు. ఎల్స్ ఏ లెస్ దాన్ 0 కదా. Function F2 for save
function. Now we'll check function f2 a less than 0. A less than 0 means negative number. Now we'll run the program again. Alt F9 is for compilation. Control F9. First positive number 8 in F చేశాను. Is it positive or negative? Positive number. 8 is positive. Okay. No. Okay. Now again control F9. Now minus 9 is a negative number. Minus 9 is negative number. Okay. Again I'm running control F9. Now I am giving value 0. 0 is not a positive or negative. Entered value is 0. This is the program for LC ladder understanding. Okay. I hope you understand, right? The same program ni మనం ఇప్పుడు ల్యాబ్ లో చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.